ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. మరి ప్రతిరోజు ప్రభు సన్నిధి అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం. హల్లెలూయా. మరి ప్రజాక్షేమం కొరకు ప్రభుని మనం ప్రార్థించట్లో గత కొన్ని నెలలుగా ముందుకు వెళ్తూ ఉన్నాం. ప్రభువారు మరి అద్భుతమైనటువంటి రీతిలో ఈ కార్యక్రమం నడిపిస్తూ వస్తూ ఉన్నారు. మన మూలవచనమైనటువంటి యెషయా గ్రంథం 26:21 చూసుకున్నట్లయితే, నీవు వెళ్ళి అంతఃపురములలో ప్రవేశించుము, నీవు వెళ్ళి నీ తలుపులు వేసుకొనుము, ఉగ్రత తీరిపో వరకు కొంచెం సేపు దాగిండుము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చాలా అద్భుతమైనటువంటి మాట. మరి ఇదే మాట దానియేలు గారు ఇంటిలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి ఉగ్రత తీరు వరకు మనం లోపల నుండి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమంలో ముందుకు వెళ్దాం. ప్రార్థన. స్తోత్రం దేవ, సర్వోన్నత సర్వాధికారి, ఈ సమయం అందు నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా ప్రతి వారికి వినగల చెవి, గ్రహించగల హృదయం అనుగ్రహించి ప్రతి వారు నేను స్తుతించి నిన్ను మహింపరిచేటకు, వాక్యాన్ని అర్థం చేసుకునేటకు కృప చూపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి పొందుకుని ఉన్న మా పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఇక్కడ మనం దానియేలు గ్రంథం 2:12 ఉన్నటువంటి విషయాన్ని, రాజుగారి కోపం వచ్చిందంట. మరి అత్యాగ్రహం గలవాడి బబులోనులో ఉన్నటువంటి జ్ఞానులందరినీ కూడా సంహరింపవలనటువంటి ఒక ఆజ్ఞ ఇచ్చాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎందుకని ఆజ్ఞ వచ్చిందంటే, ఆయనకు వచ్చినటువంటి కళకు భావం చెప్పట్లేదని చెప్పేసి ఆజ్ఞ జారీ చేయబడింది. హల్లెలూయా. ప్రియులారా, సమస్యలు అందరికీ వస్తూ ఉంటుంటాయి. భూమి మీద ఎండ ప్రతి చోట పడుతుంటుంది, కానీ కొన్ని మొక్కలు మాత్రమే ఫలవంతంగా ఉంటుంటాయి. యేసుక్రీస్తు ప్రభువు విత్తనాలు చెప్పినటువంటి ఉపమానంలో విత్తనములు చల్లడంట ఆ యొక్క రైతు, కానీ కొన్ని విధాలుగా మరి అక్కడ వెళ్ళడం మనం చూస్తూ ఉంటుంటాం. కొన్ని దారి పక్కన పడ్డాయి, కొన్ని ముళ్ళ తుప్పల్లో పడ్డాయి, కొన్ని ఏమో భయంకరమైన పరిస్థితుల్లో పడ్డాయి, కొన్ని సాతాను ఆ పక్షులు ఎత్తుకుపోయినాయి, కొన్ని ఏమో ఆ ముళ్ళ తుప్పల్లో వచ్చినాయి, కొన్ని ఏమో సారవంతమైన నేలలో పడినప్పటికీ 30 అంతులే ఫలించాయి, 60 అంతులే ఫలించాయి, 100 అంతులు కొన్ని ఫలించాయి. ఇలాగా ఇక్కడ సమస్యలు ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తికి వస్తాయి. ఏదర్ క్రైస్తవుడైనా, ముస్లిం అయినా, హిందూ అయినా, ప్రతి వారికి సమస్యలు వస్తాయి. కానీ ఆ సమస్యల టైంలో హౌ యూ ఆర్ రెస్పాండింగ్, దానికి ఎలా రెస్పాండ్ అవుతున్నాం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇక్కడ దానియేలు అంతటి మహాజ్ఞానికి సమస్య వచ్చింది, వాళ్ళ ఫ్రెండ్స్కి సమస్య వచ్చింది. దానియేలులాగానే ఇంకా కొంచెం జ్ఞానవంతులు ఉన్నారు, దేవుని తెలియనటువంటి వారికి సమస్య వచ్చింది, దేవుని తెలుసుకున్నటువంటి వారికి సమస్య వచ్చింది. కానీ విషయం ఏంటంటే, దేవుని తెలుసుకున్నటువంటి వారు సమస్యకి ఎలా పరిష్కారం ఆలోచన చేస్తారు, దేవుని తెలియనటువంటి వ్యక్తులు సమస్యలు ఎలా కొట్టుకుని పోతారనేటువంటి ఒక దృష్టాంతాన్ని దేవుడు 1 కొరింథీ 10:11 ప్రకారం వాళ్ళకి జరిగి, అది మనకు బుద్ధి తెచ్చుకోవాలి, దానియేలుని చూసి బుద్ధి తెచ్చుకోండి నాయనలారా అని చెప్పి ఒక లెసన్ నేర్పుతానికి దేవుడు మనకి ఇక్కడ సిచ్యువేషన్ పెట్టి ఉన్నాడు. అందరూ చనిపోతూ ఉన్నప్పుడు ఆ సిచ్యువేషన్ తెలుసుకుని, జ్ఞానులందరూ చంపేయమంటున్నాడు, రాజుగారు ఏంటని అన్నప్పుడు ఒక వ్యక్తిని అడిగి తెలుసుకుంటే ఇదయ్యా సమస్య అన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అసలు రాజుగారికి ఎందుకు ఇలా వచ్చిందనంటే, సరే రాజుగారి దగ్గరికి వెళ్ళి మాట్లాడతానని అన్నాడు. రాజుగారి దగ్గరికి వెళ్ళినటువంటి దానియేలు ఏమంటున్నాడంటే, అయ్యా ఇది న్యాయమా, మీకు వచ్చినటువంటి ఇటువంటి కల వల్ల ఇంతమంది జ్ఞానులు సంహరించడం న్యాయమా? అసలు మీరు ఒకసారి ఆలోచించి తీసుకున్నారా నిర్ణయం అనేటువంటి ఉపోద్ఘాతం కానీ, అనేటువంటి ఆ లెసన్ కానీ చెప్పట్లేదు ఆయన అక్కడ. ప్రియులారా, ఆలోచించేయండి. ఈ సమస్య వల్ల ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకోవట్లేదు, దీంట్లో మేము నలిగిపోతున్నామే, దీంట్లో మాకు ఇంత నష్టం కలుగుతుంది, ఇంత బాధ కలుగుతుందని దానియేలు గారు వైపు నుంచి ఆలోచన చేసినట్లు అక్కడ ఎక్కడా లేదండి. ఏం చేస్తున్నాడు? అయ్యా రాజుగారు, ఏంటండి మీ సమస్య, ఎందుకండి మీరు అంత ఆందోళన చెందుతున్నారు, అసలు ఏంటండి మీ ప్రాబ్లం? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు మీరు ఇటువంటి నిర్ణయం తీసుకున్నారండి? ఏంటి మీ సమస్య ఏంటంటే, మీ సమస్యకి పరిష్కార మార్గం చెప్తాను హల్లెలూయా అని చెప్పినప్పుడు ఆ రాజుగారు అంటూ ఉన్నాడు, నాకు కళ వచ్చింది, ఆ కళ భావం చెప్పట్లేదు ఎవరు కూడాను, ఎంత సమయం ఇచ్చిన ఏం చేసిన ఎవరో ప్రయత్నించలేదు, కళ చెప్పమంటున్నారు, నన్ను కళ మర్చిపోయాను నేను, ఇది దానివల్ల నాకు చాలా కోపం వచ్చింది అని చెప్పి చెప్తూ ఉన్నాడు అనమాట. హల్లెలూయా. రాజు కోపం తెచ్చుకున్నాడంటండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. రాజా, నీ సమస్యకు ఒక పరిష్కారం ఉంది,
ఇంకో రాజు ఉన్నారే, ఆ రాజు గారి దగ్గరికి వెళ్తే మీ సమస్యను ఆయన ఖచ్చితంగా పరిష్కరిస్తాడు. ఆ రాజుకి సాల్వ్ చేయలేనట్టు ప్రాబ్లం అంటే తెలియదండి. ఆ రాజు దగ్గరికి వెళ్ళినటువంటి వారు ఎవరు కూడా తిరిగి వెళ్ళడం అనేటువంటిది లేదు, సమస్య పరిష్కరించబడకుండా. ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళినట్లయితే ప్రతి వారి బంధకాలు విడిపించబడతాయి, ప్రతి సమస్య పరిష్కరించబడుతుంది, ప్రతి వారు విమోచించబడతారు. ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళినట్లయితే అక్కడ సాల్వ్ లేనటువంటి సమస్య అంటూ లేదండి. కానీ నాకు ఆయన బాగా తెలుసు, ఆయనతో బాగా రిలేషన్ ఉంది, నాకు ఆయనతో బాగా క్లోజ్. మరి నాకు కొంచెం సమయం ఇచ్చారంటే, నాకు కొంచెం టైం ఇచ్చారంటే ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళి మీ సమస్యకి సాల్వ్ నేను తెలుసుకుని వస్తానండి. ఏమంటారు మరి? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రియులారా, సమస్యలో ఉన్నప్పుడు ఎవరి దగ్గరగా వెళ్ళి మీరు ఏం చేస్తూ ఉన్నారు? అమ్మ ప్రార్థన చేసుకో, దేవుడు తగ్గింతారు అని చెప్తున్నారా? మరి అంతే. మరి మీ ఇష్టం వచ్చినట్టు తిరిగితే రాదేంటి జబ్బు? లేకపోతే మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఉంటే ఇలాగా ఇటువంటి అప్పుల పాలు ఎవరేంటి మీరు? ఎందుకని అట్లాగా నక్క గోతులో పడితే నాలుగు రాళ్ళు వేస్తారంట. ఎందుకంటే ఇది మా పంట నాశనం చేసింది, మా వస్తువులు పాడు చేసింది, కాబట్టి ఇది చావాలి, మంచిగా పడ్డది గోతులను అని ఇంకో 4 రాళ్ళు వేసి దాన్ని పూర్తి చేసి చంపేయాలని చూస్తారంట. ప్రియులారా, ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో చుట్టుపక్కల ఉన్న పరిస్థితుల్లో జరిగేటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఇట్లాగనమాట. ఎవరన్నా మరి సమస్యల్లో ఉన్నారంటే వాళ్ళని ఆదరించడం లేదు. ఈ రోజున బంధకాల్లో ఉన్నారంటే వాళ్ళ బంధకాలు తెంచడానికి ప్రయత్నం చేయట్లేదు, ఇంకా బందీలుగా చేయాలని చూస్తూ ఉన్నారు. కానీ ఒక దేవుని బిడ్డగా ఉన్నటువంటి నీవు అదే ప్లేస్లో యేసు ప్రభు ఉంటే ఏం చేస్తాడో గుర్తు తెచ్చుకోవాలి మనం. యు ఆర్ ద చైల్డ్ ఆఫ్ గాడ్, వీఆర్ ద చైల్డ్ ఆఫ్ గాడ్. మనం దేవుని బిడ్డలం కాబట్టి ఇదే ప్లేస్లో దేవుడు ఉంటే ఏం చేస్తాడు? దేవుడు ఏం చేశాడంటే సమస్యల్లో జీవించలేదు, మరి ఎక్కడ జీవించాడైనా? ప్రియులారా, నేను చాలాసార్లు వస్తున్నటువంటి మాట ప్రింట్ అయిపోవాలి మనకు మైండ్లో. దేవుడు పరిష్కారంలో జీవించాడు, దేవుడు సమస్యల్లో జీవించలేదు అన్నాడు కూడాను. దేవుడు పరిష్కారంలో జీవించి ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు ప్రతి సమస్యకు పరిష్కారం ఇచ్చేటువంటి దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఈ సిచ్యువేషన్లో దేవుడు ఉంటే ఏం చేస్తాడు? కాబట్టి ఇప్పుడు ఇక్కడ దేవుడు లేడు కాబట్టి నీవు దేవునికి ప్రతినిధిగా ఉన్నాం కాబట్టి మనం చేయాలన్నమాట ఆ పని. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి సిలువేసినప్పుడు చనిపోయాడా లేదని చెప్పి టెస్ట్ చేయడానికి వచ్చాడంటే ఒక వ్యక్తి ఆ పక్కనే బల్యంతో పొడుస్తూ ఉన్నాడంట. బల్యంతో పొడుస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంట? ఈ వ్యక్తి నన్ను పొడుస్తున్నాడే అని చెప్పి అతని వైపు కోపంతో చూడలేదు, ఆ వ్యక్తి వైపు జాలితో చూస్తున్నాడు. ఈయనకి ఏం సమస్య ఉంది? ఈయనకి నేను ఏం పరిష్కారం చేయాలి? హల్లెలూయా. ఏంటి వెన్నుపోటు పొడుస్తున్నటువంటి వ్యక్తిని బల్యంతో పొడుస్తున్నటువంటి వ్యక్తి వైపు ఎలా చూస్తున్నాడంట? ఆయనకి ఏ సమస్య ఉందో అక్కడ పరిష్కారంలో జీవిస్తున్నాడు దేవుడు. అయ్యో ఈయనకి చూపు లేదే, ఈ చూపుకి నేను పరిష్కారం ఇవ్వాలి అని చెప్పి ఏ బల్యంతో అయితే పొడుస్తున్నాడో, ఏ పోటు అయితే ఆయనకి పొడుస్తూ ఉన్నాడో ఆ పోటులోంచి ఆయనకు పరిష్కారం ఇస్తూ ఉన్నాడు. ఆ యొక్క మోసం ఆయన ఏం చేస్తున్నాడు? దేవుడికి మేలు చేస్తున్నాడు, ఆ కీడునే అతనికి మేలుగా మార్చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి మనకి ఎవరైనా కీడు చేసినప్పుడు, మనకి ఎవరైనా హాని చేసినప్పుడు, మనల్ని ఎవరైనా మరి తప్పుగా మాట్లాడినప్పుడు వాళ్ళకి మనం మేలు చేయగలుగుతున్నామా? లేదే. మరి క్రీస్తు యేసుని కలిగిన మనస్సు మనకి ఏమున్నది? ఇక్కడ దానియేలు గారు ఏం చేస్తున్నాడు? ఆయన రాజుగారు మీకు ఏంటంటే సమస్య ఇదా? సరే మా రాజుగారు ఉన్నారండి, ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళామండి ఏ సమస్య అయినా సాల్వ్ అయిపోతుంది. కాబట్టి మీ సమస్యను తీసుకెళ్ళి ఆయన పాదాల దగ్గర పెట్టేస్తాను, సాల్వ్ చేసేస్తాడు. ఆ సాల్వ్ చేసిన తట్టుకు వచ్చి మీకు ఇచ్చేస్తాను, అయిపోతుంది. కానీ కొంచెం సమయం ఇవ్వండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు కూడా సమస్యలను సాల్వ్ చేయడానికే చూశాడు. ఆయన సమస్యలను పరిష్కరించడానికే చూశాడనమాట. చాలా విచిత్రం వేసింది. ఆ బల్యంతో పొడుస్తుంటే చివరి టైంలో, చనిపోయేటువంటి టైంలో రక్తం కూడా లేదు బాడీలో, ఆ నుసి నీళ్ళు అంటారే వాటర్ లాంటి డ్రాప్స్ ఉన్నాయంట. సరే ఇవి కూడా కార్చేద్దాం ఇతని కోసం, ఎందుకంటే ఇవి కారిస్తే అతని కంట్లో పడితే చూపు వస్తుంది అతనికి. హల్లెలూయా అని చెప్పి ఇతనేమో బల్యంతో పొడుస్తుంటే యేసుక్రీస్తు ప్రభువారు చూపునిస్తూ ఉన్నాడు. వావ్ బ్రదర్, ఆయన దేవుడు బ్రదరు, ఆయన యేసు ప్రభువారు. మనం మనుషులమే కదండి, మనకంత ఏమంటారు ఇది, అంత సహనం ఉండదు, మనకంత
ఊపుగా ఉండదు మనకి అనుకుంటూ ఉంటుంటాం మనం. నిజమే కదా, చాలాసార్లు అనిపిస్తుంది దేవుళ్ళ ఉండాలనుకుంటాం. యేసులాగా ఉండాలని, యేసుతోనే నడవాలని పాట ఉంటుంది కదండి, అద్భుతమైనటువంటి పాట ఉంటుంది. హల్లెలూయా. ఎలా ఉండాలనుకుంటా ఉంటా? యేసులాగా ఉండాలనుకుంటా ఉంటా, యేసుతోనే నడాలనుకుంటా ఉంటా, యేసు ప్రభువారు పలికినట్టే పలకాలనుకుంటూ ఉంటా. అన్నీ యేసు ప్రభువారులా చేయాలనుకుంటాం, కానీ ఏమీ చేయము. ఎందుకని అన్నీ చేయాలనుకుంటాం, ఏమి చేయము అనమాట. నిజంగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సారూప్యంలోనికి మనం మార్చబడినట్లయితే వావ్, వండర్ఫుల్గా ఉంటుంది కదండి. ఎవరిని ఏమి అనలేము, మనం ఎవరిని దూషించలేము, ద్వేషించలేము, ఎవరిని మనం తప్పుగా అనుకోలేము, అర్థం చేసుకోలేము. ఒకవేళ మనకు వాళ్ళు వెన్నుపోటే పొడిచినా, ఒకవేళ వాళ్ళకి మనకు బళ్ళెంతో పొడిచినా, ఒకవేళ మనకు వాళ్ళు ఎంత అన్యాయం చేసినా యేసుక్రీస్తుని కలిగినటువంటి మనసు మనం కలిగి ఉంటే ఏం చేస్తాం? మేలు చేయటానికే చూస్తూ ఉంటుంటాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ దానియేలు గారు ఏం చేస్తున్నాడంటే, ఏదో దాస్యంలో వచ్చాను నేను, దేవుడి దేవాలేదు కొంచెం పైకి వచ్చాం, మంచి పొజిషన్లో ఉన్నాం, లైఫ్ ఏదో కొంచెం ఎంజాయ్ చేయకుండా అప్పుడే చంపేటువంటి బాబు అసలేనే అని బతిమాలుకుందారు, పాదాలు పట్టుకుని నేను వెళ్ళాడా? లేదు. దానియేలు గారికి వచ్చినటువంటి సమస్యను పరిష్కరించుకోవడానికి దేవుడి దగ్గర, రాజుగారి దగ్గరికి వెళ్ళట్లేదు దానియేలు గారు. ప్రియులరా, దానియేలు గారికి వచ్చినటువంటి సమస్యను పరిష్కరించుకోవడానికి రాజుగారి దగ్గరికి వెళ్ళలేదంటాడు దానియేలు గారు. మరి ఎందుకు వెళ్ళాడంట? రాజుగారికి వచ్చినటువంటి సమస్యను పరిష్కరించడానికి వెళ్ళాడంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మనం ఎవరికైనా ఫోన్ చేస్తే ఏం చెప్తాం? నాకు చాలా సమస్యలు ఉన్నాయండి, చాలా ఇబ్బందుల్లో ఉన్నానండి, చాలా అప్పుల్లో ఉన్నానండి అని చెప్తాం కదా. ఎప్పుడన్నా ఫోన్ చేసి, అమ్మ ప్రార్థన చేశారా, మీకు ఏదైనా ప్రార్థన అవసరం ఉందా, మీకు దేనికోసమన్నా ప్రార్థన చేయాలా, మీ స్థితిగతులన్నీ బాగున్నాయా, ఇంట్లో పరిస్థితులన్నీ బాగున్నాయా మనం అడుగుతామా? లేదు. వాళ్ళకి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా మనం ఏం చేస్తాం? మా ఇంట్లో పరిస్థితులు అసలే బాగోలేదండి, తినడానికి తిండి లేదు, అసలే ఉద్యోగం ఊడిపోయింది, చాలా ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నాం, ఇట్లాగ మనం ఏదైతే పలుకుతూ ఉంటామో అది పొందుకుంటూ ఉంటాం. నిన్న ఏసాన్ గారు ఒక చిన్న షార్ట్ వీడియో చూసాను నేను, ఏసాన్ గారిది. ఏంటంటే ఆ షార్ట్ వీడియోలో ఏసాన్ గారు అంట, ఆవిడ ఒక విశ్వాసం ఉందంట ఏసాన్ గారి చర్చిలో, బాగా పెద్దవిడ, ముసలమ్మాట. ఉంటే అన్న బాప్తిసం అంటే, సరే మారు మనసు పొందని బాప్తిసం అంటే ఎలాగోని బాప్తిసం ఇచ్చాడంట ఆయన. ఇచ్చిన తర్వాత బాప్తిసం పొందింది, చర్చికి వస్తుంది, దేవుని బిడ్డే. ఆమెకి మనవలు ఉన్నారన్నమాట. వాళ్ళు చక్కగా ఆడుకుంటుంటే, రే ఆ పక్క వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దురా, ఆ పక్క ఊరు వెళ్ళొద్దురా, అక్కడికి గిని మీరు వెళ్ళారంటే వాళ్ళకు వచ్చిన జబ్బు అంతా మీకు వచ్చేస్తుంది, ఆ అంటు రోగం మీద మీకు వచ్చేస్తుంది, వెళ్ళొద్దు, వాళ్ళతో ఆడొద్దు, వచ్చేస్తుంది మీకు వచ్చేస్తుంది అని అంటానే ఉన్నదంటామే. ఎలాగైతే వాళ్ళని, ఆ పిల్లల్ని పక్కింటి వాళ్ళకి వెళ్ళకుండా, పక్క ఊరు వెళ్ళకుండా ఆఫ్ చేసేసి, దుప్పడేసి కప్పెట్టి ఆడుకోకుండా, మంచం తిక్కకుండా చేసిందంట వాళ్ళని. ఆ మంచం మీదే పడుకుని ఉన్నారు వాళ్ళు. హల్లెలూయా. నీకు వచ్చేస్తుంది ఇదే మాట చాలామంది తల్లిదండ్రులు అనేటువంటి మాట. నువ్వు పనికిరావు, నువ్వు చదవు, నీకు చదువు రాదు, నువ్వెందుకు పనికిరావు, ఇటువంటి మాట్లాడుతుంటుంటారే చాలామంది. జాగ్రత్త ప్రియులరా. ఆవిడ అంటానే ఉందన్న, తెల్లవారేసరికి ఆ దుప్పటి ఇలా తీసేసరికి వచ్చేసిందంట పిల్లలకి ఆ వ్యాధి. ఇప్పుడు కాదండి, చాలా సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన ఇది. ఇప్పుడైతే కరోనా అనుకుందో, అప్పుడు ఒక ఉన్నటువంటి అంటువ్యాధి అనమాట. ఆ ఊరు వెళ్ళిన వాళ్ళకి, ఆ ఊరిలో ఆడుకున్నటువంటి వారికి, ఆ ఊరు తిరిగిన వాళ్ళకి లేనటువంటి జబ్బు ఎలా వచ్చిందో తెలియదు. కానీ ఈవిడ నోటి జీవ మరణములు ఎక్కడ ఉన్నాయంటే నాలుక వశం. కాబట్టి ఈవిడ ఏం చేసింది? కన్ఫెస్ చేసింది, వచ్చేస్తుంది అంటే వచ్చేసింది అనమాట. ప్రియులారా, ఆలోచన చేయండి. మనం ఏది పలుకుతున్నామో అది పొందుకుంటాం. ఈ రోజున వాక్యం వింటా ఉన్నాం మనం ఏం చేస్తూ ఉంటుంటాం? ఈ సమస్య మా ఇంటికి వచ్చేస్తుంది, ఖచ్చితంగా మాకు మా ఊరు వచ్చేసింది, మా పక్క వచ్చేసింది, మాకు కూడా వచ్చేసింది వెల్కమ్ చెప్తూ ఉన్నాం. మనం పూల జల్లుతూ ఉన్నాం, పూలు జల్లుతూ ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నప్పుడు ఏం చేస్తుంది రాక? కాబట్టి జీవ మరణములు నాలుక వశం. కాబట్టి మన నోటిని చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి, ఏం పలుకుతున్నామని. మా పెద్దన్నయ్య గారు ఉండేవారు, మేము 4 అన్నదమ్ములు, ఒక అక్క. మా పెద్దన్నయ్య గారు ఎప్పుడు ఏమనేవారు అంటే, మా నాన్నగారి దగ్గరికి వచ్చి, నాన్న నాకంటే నువ్వే యంగ్గా ఉన్నావు, స్ట్రెంగ్త్గా ఉన్నావు, నీకంటే ముందు నేనే చనిపోతాను. నేను ఎన్నిసార్లు విన్నానంటే ఆ మాట, చాలాసార్లు విన్నాను. అన్నయ్య నాన్న నీకంటే ముందు నేనే చనిపోతాను. నిజంగా మా అన్నయ్య గారు చనిపోయారండి మా నాన్నగారి కంటే ముందు. ఏమీ లేదు, నుంచుని ఉన్నాడు రోడ్డు పక్కనే. సడన్గా వచ్చి 30th నైట్ అనుకుంటా, స్కూల్ పిల్లలు
స్పీడ్గా బైక్ మీద వచ్చి గుద్దేశారు, స్పాట్లో అక్కడ చనిపోయాడు ఆయన. కాబట్టి మనం ఏది ఆ నోటితోటి జీవ మరణం 4 వశం అంటాం కదా. కాబట్టి మన నోటితో ఏది పలుకుతామో, మన పిల్లలు పనికిరారు అని అంటుంటామో, లేకపోతే ఇట్లాగట్లా పలుకుతుంటాం, ఖచ్చితంగా అలాగవుతుంటారు అన్నమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలిగిన గాక. అరేనా స్థలం కడుపులో ఉండగా మేము ప్రార్థన చేసేవాళ్ళం, నువ్వు దేవుని బాగా స్తుతించాలి, నువ్వు దేవునిలో బాగా ఎదుగుతున్నావు, నిన్ను దేవుడు అభిషేకిస్తున్నాడు, నిన్ను దేవుని పనిలో వాడుకుంటా ఉన్నాడు అని నేను 3వ నెల 4వ నెలలో ఉండగా ఆ యొక్క కడుపులో ఉండగా నేను కన్ఫెస్ చేస్తా, మాట్లాడుతూ వచ్చేవాడిని, నువ్వు దేవుడు వాక్యాన్ని వింటున్నావు అని చెప్పేసి. హల్లెలూయా. ఇప్పుడు ఎంత 20 months ఉంటాయండి. ప్రేయర్ చేయమంటే చేస్తుంటుంది, పాట పాడమంటే ఏదో వచ్చిరంత పాడేస్తుంటుంటుంది, బైబిల్ తీస్తుంది, నెత్తి మీద ముసుకే. ఇవన్నీ ఎట్లా వచ్చినాయంటే మనం ఏది పలుకుతున్నామో ఆ పలికేటువంటి రూపంలోకి ప్రతిదీ కూడా కార్యరూపం దారుస్తుందంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి దానియేలు గారు ఏం చేస్తాడంటే సమస్యకు పరిష్కారాలు వెతుకుతూ ఉన్నాడు. ఆయన సమస్యకు పరిష్కారాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. చూసారా దేవుడి మీద ఎంత విశ్వాసం, ఎంత నమ్మకం ఉందో. రాజా, మీ సమస్యకి నేను పరిష్కారం తెస్తాను, నా దేవుడి దగ్గరికి వెళ్ళి నా దేవుడు పాదాలు పట్టుకుని మీ పరిష్కారం తెచ్చి మీ పాదాల దగ్గర పెడతాను నేను. హల్లెలూయా. మీ సమస్యకు పరిష్కారం కావాలంటే నా దేవుడి పాదాల దగ్గరికి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. నాకు సమయం ఇవ్వండి, నాకు కొంచెం అవకాశం ఇవ్వండి, నాకు కొంచెం టైం ఇవ్వండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ప్రియులారా, మరి ఎప్పుడైనా ఇటువంటి ఛాలెంజింగ్ తీసుకున్నారా మీ కుటుంబాల్లో, మీ జీవితాల్లో? ఎప్పుడన్నాను ఆలోచించేయండి. ఎవరి గురించి అన్న ఇలా ఛాలెంజింగ్గా తీసుకున్నారా? అమ్మా, నీ సమస్య గురించి ఏం భయపడకు, నేను ప్రార్థన చేస్తాను, నేను ఉపవాసం ఉంటాను, దేవుడు విడుదల చేస్తాడు, దేవుడు మిమ్మల్ని పైకి లేవనెత్తుతాడు, మీరు కూడా ప్రార్థన చేయండి అని చెప్పి ఎప్పుడన్నా చేశారా? ప్రార్థన చేయండి అమ్మంట, చేస్తాం. ఏంటి, ఎవరు చెప్పినా చేస్తామంటాం, కనీసం వాళ్ళ పేరు గుర్తుండదు, వాళ్ళు ఏం చెప్పారో కూడా గుర్తుండదు. కానీ ఏంటి అంటాం, ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేస్తాము అని చెప్పి చేయకపోతే అది పాపం అంటండు. ఇలా సమూయేలు గ్రంథంలో ఉంటుంది, ప్రార్థన చేస్తాము అని చెప్పి చేయకపోతే అది పాపమంట. ఆజ్ఞాతిక్రమమే పాపం అంటాం కదా మనం. ఇలాగ ప్రార్థన చేస్తాము అని చెప్పి ప్రార్థన చేయకపోతే అది పాపమంట. మరి చాలామంది పాపం చేస్తున్నారు ఇప్పుడు చెప్తేనే కదా. బాప్తీసం తీసుకున్న వాళ్ళే, రొట్టె ద్రాక్షారసం తీసుకుంటున్న వాళ్ళే అందరూ పాపం చేస్తున్నారు. ఎలాగా? కనపడ్డ వాళ్ళు అందరూ చెప్తారా నాకు వాసన ప్రార్థన చేస్తానమ్మా తప్పకుండాను. వాళ్ళ పేరు గుర్తుండదు, వాళ్ళు చెప్పిన ప్రార్థన అవసరం గుర్తుండదు. హల్లెలూయా. కాబట్టి ఏం చేయాలంటే ఎవరైతే చెప్తూ ఉన్నారో వెంటనే అక్కడే 1 minute 10 seconds యేసు నామములో వాళ్ళ ప్రార్థన, నువ్వు విన్నందుకు వందనాలు తండ్రి రామని చెప్పి ఒక 10 seconds అన్నాను. అప్పుడు మనం వాళ్ళ కోసం ప్రార్థన చేసినట్టు అవుతుంది. మనం అనుకుంటూ ఉంటాం ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసేద్దామని. ఇంటికి వెళ్ళాక ఇంటి నిండా సమస్యలే ఉంటాయి. కానీ ఇక్కడ దానియేలు గారి ఇంట్లోకి వెళ్ళరికి ఏమీ లేదు, ఆయన ఒక్కడే ఉన్నాడు. ఆయన ఒక్క సమస్యని తీసుకుని వచ్చాడు బయట నుంచి. ఆ సమస్యకి చూడండి, కెమెరామెన్లు ఏం చేసేవారంటే రీల్లో ఫోటోలు తీసేవాళ్ళు. ఇంటికి వెళ్ళి ఏం చేసేవారంటే ఆ బ్లాక్గా ఉన్నటువంటి ఆ రీల్లోంచి కలర్ఫుల్ ఫొటోస్ బయటికి తెచ్చేవారు అనమాట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. అలాగే ఒక బ్లాక్గా ఉన్నటువంటి రీల్ని తీసుకుని దానియేలు గారు ఏం చేస్తున్నారంట, వెళ్తున్నాడు గదిలోకి. అక్కడ ఏమిటో ఏమి తెలియదు ఆయనకి, అసలు ఏంటో ఈ సమస్య ఏంటో పరిష్కారం ఏంటో ఆ నల్ల రీడ్లో ఉందన్నమాట. వెళ్ళి ఆ చీకటి గదిలో ఆ ఫోటో ఫ్రేమ్స్ ఏదైతే ఉంటాయో కడిగినప్పుడు కలర్ఫుల్ ఫొటోస్ బయటకు వస్తాయన్నమాట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఆ నెగిటివ్ చూసినప్పుడు మనకి ఏం అర్థమవుతుంది, ఏంటో కాలిపోయినట్టు అగ్నిలో ఏదో అసలు ఏం అర్థం కాదు మనకి. కానీ అదే నెగిటివ్ను ఉపయోగించి ఆ చీకటి గదిలో కడిగినప్పుడు ఫొటోస్ బయటకు వచ్చినప్పుడు ఎంత కలర్ఫుల్గా, ఎంత బ్యూటిఫుల్గా, ఎంత అద్భుతంగా ఉంటాయి చూసారా. అలాగే ఇక్కడ దానియేలు గారు ఏం చేస్తూ ఉన్నాడంటే ఇంటిలోకి వెళ్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. 17వ వచనం చూసినట్లయితే అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి, వావ్, దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఎప్పుడు ఇంటికి వెళ్తాం మనం? ఆఫీస్ నుంచి పని అయిపోయాక ఇంటికి వెళ్తాం. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఈయన పని చేయటానికి ఇంటికి వెళ్తూ ఉన్నాడు, పరిష్కారం కోసం ఇంటికి వెళ్తూ ఉన్నాడు. హల్లెలూయా. సమస్యను పరిష్కరించడం కోసం ఇంటికి వెళ్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చూసారా ఎంత అద్భుతమైనటువంటి వాక్యం దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మనకు సమస్య పరిష్కార మార్గాలు బయట ఉన్నాయనుకుంటూ ఉంటాం, సమాజం చుట్టూ తిరుగుతూ ఉంటుంటాం. ఒక ఆయన అంటండి, జగమంతా తిరిగాను, జనులందరిని అడిగాను, చివరికది నీలోనే కనుగొన్నాను. యేసయ్యా ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా అన్నా, చింతలన్నీ తీరేనయ్యా
నిన్ను చేరినా సంతోషమెచట ఉందని, సమాధానమెచట నాకు దొరికేనని, బంధువులలో వెతికాను, స్నేహితులను అడిగాను. హల్లెలూయా. బంధువులలో వెతికాను, స్నేహితులను అడిగాను, చివరికది నీలోనే కనుగొన్నాను. యేసయ్యా చివరికంటండి. హల్లెలూయా. నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకున్నావు అన్న వాక్యాన్ని మర్చిపోయి చివరికి కాళ్ళు వంగిపోయిన తర్వాత, పళ్ళు ఊడిపోయిన తర్వాత, కళ్ళు కానరాలేనటువంటి సమయంలో, మోకాళ్ళు సడలిపోయినటువంటి సమయంలో, ఓపిక లేనటువంటి సమయంలో చివరికది నీలోనే కనుగొన్నాను. హల్లెలూయా. కానీ దానియేలు గారు చివరికి కనుక్కోలేదండి. మొదటే డైరెక్ట్ ఇంటికి వచ్చేసాడు ఆయన. వస్తా వెళ్ళి, హలో జ్ఞానులారా, నేను మరి మా దేవుడి దగ్గరికి వెళ్తున్నాను, మీరు కూడా మీ దేవుడికి మొక్కండి, ఏదో రాని ఎవరో మన రాజుగారికి పరిష్కారం చూపించేద్దాం, లేకపోతే మీరు పోతారు నేను పోతాను అని చెప్పి దారిలో మీటింగ్ వేసి అజ్ఞానులందరిని పిలిచి ఒక సభా సమావేశం ఏర్పాటు చేసి, మరి మీ అండ కూడా నాకు కావాలి, మీ సపోర్ట్ కూడా నాకు కావాలి, మరి నాకు హెల్ప్ఫుల్గా ఉండండి మీరంతా కూడాను అని చెప్పాడా? లేదు. హల్లెలూయా. కాబట్టి కొన్ని సమస్యలు సాల్వ్ చేసుకునేటప్పుడు అందరి సహాయం తీసుకోకూడదు ప్రియులారా. కొందరు సహాయం మాత్రమే, ఆత్మీయులైనటువంటి సహాయం, వ్యక్తుల సహాయం మాత్రమే తీసుకోవాలి. కొన్ని సమస్యలు బయటకు వచ్చేద్దారని చెప్పి మన ఊరందరూ చెప్తాం ప్రార్థన చేయండి అని, కానీ ఏమవుతుందంటే లోకుగా మారిపోతాం. హల్లెలూయా. కాబట్టి నమ్మకమైనటువంటి వారు కొందరికే. ఇక్కడ ఎవరో మన ఈయన దానియేలు గారు ఏం చేస్తున్నాడంటే, కేవలం శద్రకు మేషకు అబేద్నెగో వారికి మాత్రమే చెప్తూ ఉన్నాడు. చాలామందికి వచ్చిన సమస్య, జ్ఞానులు చాలామంది ఉన్నారు, కానీ ముగ్గురినే చూజ్ చేసుకున్నాడు ఆయన. హల్లెలూయా. ప్రియులారా, ముఖ్యంగా లేడీస్కి, ఆడవాళ్ళందరికీ నేను చెప్పేటువంటి మాట ఏంటంటే, ఏదైనా చిన్న సమస్య వచ్చింది కనుక మా ఆయన అస్సలు మంచోడు కాదండి అని అందరికీ ఫోన్ చేసి చెప్పేస్తుంటారు. తెల్లవారితే రైస్ ఆయనే తేవాలి, కనీసం అనారోగ్యం వస్తే ట్యాబ్లెట్ ఆయనే తేవాలి, సమస్తం ఆయనే తేవాలి ఇంట్లోకి అన్నీ. కానీ ఆయన మంచోడు కదని మనం చెప్పేస్తాం. మళ్ళీ ఆయన సొమ్ము తింటుంటుంటాం, అన్నీ ఆయనే చూడాలి, మనకి బట్టలు కొనాలన్నా ఇదన్నాను. కానీ చిన్న విషయంలో మనకి ఏదన్నా జరిగితే ఇట్లా చెప్పేస్తూ ఉంటాం. కాబట్టి ఒక్క విషయం గుర్తుంచుకోండి, మీకు ఏదైనా సమస్య వచ్చిందంటే ఆ సమస్యను ఎప్పుడు కూడా నలుగురిలో పెట్టద్దు. మొట్టమొదట మోకరించి ప్రార్థన చేయండి, దేవుడి దగ్గర చెప్పండి. దానికి సహాయంగా చూడండి, శద్రకు మేషకు అబేద్నెగో వారంటే ఆర్డినరీ పర్సన్స్ కాదు, అగ్నిగుండంలో కానీ వెళ్ళిపోతారు. కానీ వాళ్ళలో ఉన్నటువంటి సత్యాన్ని మాత్రం విడిచిపెట్టరు. అగ్నిగుండంలో కానీ వెళ్ళిపోతారు, కానీ నీతి నిజాలను విడిచిపెట్టేటువంటి మనుషులు మాత్రం కాదు. అటువంటి వాళ్ళు సహాయం తీసుకున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. కాబట్టి మనం అనుకుంటూ ఉంటాం, ఏ నోట్లో ఏ ప్రార్థన ఉందో ఎవరికి తెలుసు అని చెప్పి ఎవరు పడితే వాళ్ళ చేత మనం ప్రార్థన చేయించుకోవడానికి లైన్ పెడుతుంటుంటాం, ఊరందరికీ చెప్తూ ఉంటుంటాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ప్రియులారా, జాగ్రత్తగా ఉండాలి. పాముల వలె వివేకం కలిగి ఉండాలంట, పావురు వలె నిష్కపటంగా ఉండాలంట. హల్లెలూయా. కానీ దానియేలు గారు ఇంటికి వెళ్ళాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవునితో బ్రతిమాలుతూ ఉన్నాడు. హల్లెలూయా. రాజుగారికి సమస్య వచ్చింది, దానియేలు గారికి కాదు. రాజుగారికి అవసరం కళ తెరుచుకోవడం, కళభావం తెలుసుకోవడం. సరేలే అందరూ పోతున్నారు, అందరూ పాటు మనం పోతాం, ఏమన్నా చేసేది ఏముంది, ప్రపంచం అంతా పోతుంది, ప్రపంచంతో కూడా మనం పోతాం. అందరికీ కరోనా వైరస్ వస్తే నాకు వస్తుంది, అందరూ పోతే నేను పోతాను, ఏంటి ఇందులో ఏముంది? ఇది చాలామంది వైఖరి. ప్రియులారా, ఒక క్రైస్తవుడికి ఉండవలసినటువంటి యాటిట్యూడ్ అది మాత్రం కాదు, ఒక క్రైస్తవుని ఉండవలసినటువంటి లక్షణం అది మాత్రం కాదు. ఈ లోకమునకు వేరే జీవించడని దేవుని వాక్యం చెప్తుంటే, లోకం పోతే నేను పోతాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇట్లా అంటుంటారా? లేదు. ఈ లోకానికి వేరే జీవించాలంటే మనం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. లోకం పోయినట్టు ఈ లోక పోకడలను మీరు అనుసరించక అని ఉంటుందండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. అందరికీ ఏది సంభవించినా కానీ దాన్ని నేను డామినేట్ చేస్తాను. హల్లెలూయా. ఆ సమస్యకి నేను ఎదురెత్తాను, ఆ సమస్యకి నేను పరిష్కారాన్ని ప్రకటిస్తాను. హల్లెలూయా అనేటువంటి వైఖరితో జీవించాలి. ఇక్కడ చాలా అద్భుతమైన విషయాలు దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి దానియేలు గారు ఒక కమ్యూనిటీ ఏర్పాటు చేసుకోలేదు,
లేకపోతే ఒక సేవా సంఘాన్ని ఏర్పాటు చేసుకోలేదు, ఒక జ్ఞానుల సంఘాన్ని ఏర్పాటు చేసుకోలేదు. ఆ జ్ఞానుల సంఘానికి నేను నాయకుడిగా ఉంటాను కాబట్టి మా నాయకత్వంలో మా నాయకత్వం వర్ధిల్లాలి కాబట్టి మేము స్ట్రైక్ చేస్తున్నాం, మేము బంద్ చేస్తున్నాం, లేకపోతే ఈ పగలు కొడతాం, ఇటువంటి వైఖరిలోకి వెళ్ళలేదు ఆయన. హల్లెలూయా. హక్కుల పరిరక్షణలో పోరాటం చేయట్లేదు ఆయన. మరి ఏంటంటే ఆయన పోరాటం ఏంటంటే ఆయన యొక్క ఉద్దేశం రాజుగారికి ఉన్నటువంటి సమస్యను పరిష్కరించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండునట్లు ఆ కళ యొక్క మర్మ విషయములో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హలో, మనం ఈ లోకంలో ఉన్నటువంటి జ్ఞానులు మనం ఒకటి కాదు, వాళ్ళు వేరు మనం వేరు. వాళ్ళతో పాటు మనకి పొత్తేంటి? ఈ లోక స్నేహము దేవుని దృష్టికి వైరం అని మీరు ఎరుగుదా? కాబట్టి వాళ్ళతో మనకు పొత్తేంటి అసలని? కాబట్టి వాళ్ళతో మనం నశించకూడదు. అసలు మనకు కావాల్సిందేంటి? కళ యొక్క మర్మం ఏమిటో మరి ఎవరిని అడగాలి? పరలోకమందున్నటువంటి దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తము ఆయనను వేడుకొనుడని వారిని చెప్పాను. అరే అందరు కలిపి ఇక్కడికి వచ్చేసేయండి, పోతే కట్టకట్టుకుని పోదాం, అందరం పోతే కలిసిపోదాం, ఒకే గదిలో ఉందాం అంటలేదైనా. అక్కడుండి ప్రార్థన చేయండి మీరు. నేను ఎక్కడుండి ప్రార్థన చేస్తాను, దేవుని అడుగుదాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ప్రార్థన చేద్దాం, ప్రభు ఫలితాలను ఇస్తాడు, ప్రార్థనకు జవాబునిస్తాడు. హల్లెలూయా. ప్రియులారా, ఆ విధంగా మరి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు తానును తన స్నేహితులు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అంతటా రాత్రి యందు దర్శనము చేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడిన కనుక దానియేలు పరలోకమందున దేవుని స్తుతించెను. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా అనాలి. మనకి ఏదైనా అద్భుతం జరిగినప్పుడు, దేవుడు కార్యం చేసినప్పుడు దేవుని స్తుతించడం నేర్చుకోవాలి. ప్రార్థించడం వేరు, స్తుతించడం వేరండి ప్రియులారా. ప్రార్థించడం అంటే ఏంటి? ప్రభువా ఈ కలభావం తెలిసి అది ప్రార్థన చేయటం. మరి స్తుతించడం అంటే ఏంటి? వందనాల దేవా, నీకే స్తోత్రం, నీకే మహిమ. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. థ్యాంక్ యూ జీసస్. దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లించాలి. ఎందుకంటే మన స్తుతులపై ఆసీనుడై ఉంటాడు ఆయన. మన స్తుతి మీద సింహాసనం మాట ఆయనకి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ దానియేలు గారు ఏం చేస్తున్నారంట? లెగిసి గంతులేస్తూ ఉన్నాడు. ఎలాగ దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. జవాబు లేడికి లేసిందే పరిగని చెప్పి ఆన్సర్ వచ్చిన వెంటనే ఇంకా దేవుని పట్టించుకోకుండా పరిగెట్టి నిలిపోవట్లేదు. ఈరోజు చాలామంది ప్రేయర్స్కి ఆన్సర్లు వచ్చినాయి కానీ అడ్రస్లు లేరు. పిల్లలు పుట్టాలని ప్రార్థన చేయమన్నారు, పిల్లలతో బిజీ అయిపోరు చాలామంది ఈ రోజున. అంటే పిల్లల్ని చూసుకోవద్దని మేము చెప్పట్లేదు ప్రియులారా, దేవుణ్ణి ప్రార్థన చేయలేనటువంటి బిజీ, అంత బిజీ అయిపోరు. ఉద్యోగాలు రావాలని ప్రార్థన చేయమన్నారు, ఉద్యోగాల్లో బిజీ అయిపోరు. ఉద్యోగం ఇచ్చినటువంటి దేవుని మర్చిపోయారు, స్తుతించడం మర్చిపోయారు. హల్లెలూయా. అనారోగ్య సమస్యల్లో, ఆర్థిక సమస్యల్లో, బెడ్ రెస్ట్ అన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తే ఈ రోజున బెడ్ మీద ఉన్న చెప్పి దేవా స్తోత్రం స్తోత్రం, వందనాలు వందనాలు. ఏంటి పని ఏమి లేదు, ఇంకా దేవుని స్తుతించడమే పని అక్కడ. బెడ్ రెస్ట్ అన్న డాక్టర్ గారు, అమ్మ కాలు గదిలో పో, నడుము మీద పోవా, పూసలన్నీ జారిపోతాయి కాబట్టి నువ్వు బెడ్ రెస్ట్. ఈ బెడ్ రెస్ట్లో దేవా నన్ను కాపాడు దేవా, నన్ను విడిపించి దేవా, నా బ్యాక్ సరి చేయదేవా, నా స్థితి సరి చేయదేవా, నా జీవితాన్ని సరి చేయవా. బాగా ప్రార్థన సెట్ చేశాడు దేవుడు, మామూలుగా చేశాడు. నడక ప్రారంభమైంది, పట్టుకుందరన్న దొరకరా ఇంకా. కాబట్టి ఇలాగా ఇటువంటి విధానంగా మనం ఉన్నామా? దేవుని స్తుతించే విధంగా ఉన్నాం. కానీ దానిలకు రాలక అదే కలభావం తెలిసిపోయిందని చెప్పి కంగారు వెళ్ళిపోవట్లేదు, దేవుడి సన్నిధిని విడిచిపెట్టి వెళ్ళిపోవట్లేదు. హల్లెలూయా. దేవుని మహింపరుస్తూనే ఉన్నాడు, దేవుని స్తుతిస్తున్నాడు. దేవా నువ్వెంత గొప్ప దేవుడు తండ్రి. అసలు ఇది ఎలా సాధ్యమవుతుంది? ఇక్కడ చూడండి, మనకి 11వ వచనంలో చూసినట్లయితే 2వ అధ్యాయం 11వ వచనంలో రాజు విచారించిన సంగతి బహు అసాధారణమైనది, దేవతలు కాక మరెవరు ఈ సంగతిని తెలియజెప్పజాలరు. ఎవరంటే దేవతలు కాక మరెవరు ఈ సంగతి తెలియజెప్పజాలరు అని అక్కడ స్పష్టంగా ఉంది. అసలే అసాధారణమైనటువంటి విషయం అంట. అటువంటి విషయాన్ని ఒక యవ్వనస్తుడికి దేవుడు తెలియజేసేసాడు, దేవుడు చెప్పేశాడు. మరి ఎంత ఎగ్జైట్మెంట్లో ఉంటాడంటండి ఆయన, ఎంత తొందరపాటులో ఉండాలి అసలని, ఎంత మరి. ఎందుకంటే రాజ్యం అంతా కలకలం రేగిపోతున్నటువంటి విషయం అది, రాజుగారికి నిద్ర లేకుండా చేసినటువంటి విషయం. అటువంటి విషయానికి పరిష్కారం దొరికిందంటే ఎంత ఆనందం. కరోనా వైరస్కి మందు దొరికిందంటే అబ్బా ఎట్లా ఉంటుంది అసలని. ఎంత డబ్బైనా పెట్టుకొనేసేయాలి, ఎంత ఆనందంతో ఎలా ఉంటారు జనాలు అసలని. అలాగా దానియేలు గారికి జవాబు దొరికినప్పుడు ఎంత సంతోషపడాలి, ఎగురు గొంతులు వేయాలి, పరుగులు తీయాలి కదా. ఏమి తొందరపడతలేదు ఆయన.
ఒక విషయంలో తొందరపడుతున్నాడు, దేవుని స్తుతించడంలోను, దేవుని మహింపరచడంలోను, దేవుని గణపరచడంలో తొందరపడుతూ ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ విధంగా పరలోకమందున్నటువంటి దేవుని స్తుతించెను. ఎట్లనగా దేవుడు జ్ఞానములను కలవాడు, జ్ఞానబలం కలవాడు, యుగములన్నిటను దేవుని నామం స్తుతించబడిన గాక. ఆయన కాలములను సమయములను మార్చువాడై యుండి రాజులను త్రోసివేయచు నియమించుచు ఉన్నవాడు. వివేకులకు వివేకుని, జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించుతున్నాడు. అయితే మరుగు మాటలను మర్మములను బయలుపరచును. అంధకారంలోని సంగతులు ఆయనకు తెలియజేయును. ఆయనకు తెలియను. వెలుగు యొక్క నివాసస్థలం ఆయన యొద్దనున్నది. మా పితరుల దేవా, నీ వివేకమును బలమును నాకు అనుగ్రహించి ఉన్నావు. దేవ, నీవు నాకు అనుగ్రహించి ఉన్నావు. మేము అడిగినటువంటి ఈ సంగతులు ఇప్పుడు నాకు తెలియజేసి ఉన్నావు గనుక నేను నిన్ను స్తుతించుచు గణపరుచుచున్నాను. ఎలాగంటే రాజు యొక్క సంగతి నీవే మాకు తెలియజేసితివి. హల్లెలూయా. రాజు యొక్క సంగతి నీవే మాకు తెలియజేసిదివని దానియేలు మరలా చెప్పాను. ప్రియులారా, నాకు ఇక్కడ ఒక మాట చాలా అద్భుతంగా అనిపించింది. 23వ వచనంలో ఉన్నటువంటి మాట. రాజు యొక్క సంగతి ఏం చేశాడంటండి? నీవే నాకు తెలియజేసేది అంటలేదు, నేను నాది అంటలేదు ఆయన. మాకు అంటే ఏంటి? ఆల్రెడీ వాళ్ళ ముగ్గురు కూడా కలిసి ప్రార్థన చేశారు కదా, వాళ్ళు కూడాను. అంటే వాళ్ళకు కూడా ఏమిస్తున్నాడంటండి? పాలు భాగస్తులను చేస్తున్నాడు అక్కడ అందరినీ. దేవునికి స్తోత్రం కలిగిన కాక నేనే ప్రార్థన చేసి దీన్ని జవాబు తెచ్చుకున్నాను అంటలేదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నా ప్రార్థన వల్లే రాజుగారి సమస్యకు పరిష్కారం వచ్చింది అని అంటలేదు ఆయన. చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే 23వ వచనం లాస్ట్ మాటలో ఏమున్నదంట? రాజు యొక్క సంగతి నీవే మాకు తెలియజేసితివని దానియేలు మరలా చెప్పాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. రాజు యొక్క సంగతి నీవే మాకు తెలియజేసితివి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలిగిన గాక. అసలు నా ప్రార్థన వల్ల అండి వాళ్ళు ఈ రోజున బాగుపడ్డారంటేనే, అసలు నేను ప్రార్థన చేయటం వల్లనే వాళ్ళకి ఉద్యోగం వచ్చిందంటేనే. చాలామంది మాట్లాడే మాటలు ఎట్లా ఉంటాయంటే, అసలు నేను ఎంత కన్నీరు ఖర్చుని తెలుసా వాళ్ళ కోసం. నేనే, నా ప్రార్థనే నేను చేయటం వల్లే అసలే వాళ్ళు రక్షించబడ్డారు, వాళ్ళు ఈ రోజున బాగుపడ్డారు, వాళ్ళు ఇల్లు కట్టుకున్నారంటే నా కన్నీటితోటి వాళ్ళు పునాదేశాను నేను. హల్లెలూయా. ప్రియులారా, మనం మాట్లాడి మాట అంతా రికార్డ్ చేసుకుని అందులో నేను నా అనేటువంటి మాట ఎన్నిసార్లు వస్తుందో ఒకసారి తీసి పక్కన పెట్టుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ విషయం ఇది. మనం మాట్లాడేటువంటి విషయంలో నేను నా అనేటువంటి మాట ఎన్నిసార్లు వస్తుందో దాన్ని తీసి ఒకసారి పక్కన పెట్టుకుని దాన్ని కొంచెం మూట కట్టి దూరంగా పాడేయాలన్నమాట. ఎందుకంటే ప్రతి మాటలో నేను నా అనేటువంటి మాటను మనం ఎక్కువ వాడేస్తుంటుంటాం. కాబట్టి అది లేకుండా చూసుకుంటూ ఉండాలంట. ఇక్కడ దానియేలు గారు అన్నాడు, నీవే నాకు జవాబు ఇచ్చితివి, నేనంతా ప్రార్థన చేయగా అంటలేదు. ఎవరికి ఇచ్చాడంటే దేవుడు, నీవే. శద్రక్ మేషక్ అబేద్నెగో వారికి ఏం చెప్పలేదే దేవుడు. ఆ కళ గురించి కానీ కళ భావం గురించి కానీ ఆ దేవుడు ఆ శద్రక్ మేషక్ అబేద్నెగో వారికి ఏం చెప్పలేదు దేవుడు. మరి ఎవరికి చెప్పాడంటే దానియేలు గారికే చెప్పాడు దేవుడు. మరి దానియేలు గారు ఏమన్నాడు? మాకు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎవరికంటే మాకు తెలియజేసితివి. 23వ వచనం చాలా అద్భుతమైనటువంటి వచనం అది. చూడండి, దానియేలు గారు ఏమన్నాడు? నీవే మాకు తెలియజేసితివని దేవుని స్తుతిస్తూ ఉన్నారంట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇట్లుండగా దానియేలు బబులోనులోని జ్ఞానులను నశింపజేయుటకు రాజు నియమించినటువంటి అర్యోకునొద్దకు వెళ్ళి, బబులోనులోని జ్ఞానులు నశింపజేయవద్దు, నన్ను రాజు సముఖమునకు తోడుకొని పొమ్ము, నేను ఆ కళాభావమును రాజునకు తెలియజేసేది నన్ను. హల్లెలూయా. హలో అర్యోక్ గారు, హలో మంత్రి గారు, ముందు ఎప్పుడు కూడా సమస్యకు పరిష్కారం ఆలోచించండి అయ్యా. అనవసరమైనటువంటి హింసకు ఎందుకు పాల్పడుతుంటుంటారు? ఆ జ్ఞానులు ఏమైనా చంపొద్దు. హల్లెలూయా. ఆ జ్ఞానులు మరి దానియేలు గారికి మేలు చేసేవాళ్ళ కాదు. అరే, ఎక్కడో పరాయుడు వచ్చాడురా, వీడికి అధికారం వచ్చేసింది. ప్రియులారా, నిజంగా దానియేలు యేసుక్రీస్తు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ దానియేలు గారికి ఉన్నతమైన పదవి వచ్చినప్పుడు వాళ్ళు ఎంత అసూయ పడిపోయారు. అరే, ఎక్కడో పరాయి దేశం నుంచి వచ్చాడు రా బాబు, వీడికి అధికారం వచ్చేసింది ఏంటి అంతాను, వీడి చేతిలో కింద ఉందేంటి అధికారం, వీడి గొప్ప జ్ఞానంట. అట్లాగే ఎన్ని సటైరీలు వేశారో, ఎన్ని కామెంట్ చేశారో, ఎన్ని మరి బాధలు పెట్టి ఉంటారో ఆలోచించండి ప్రియులారా. అటువంటి వాళ్ళని కాపాడుతూ ఉన్నాడు. అయ్యో, అజ్ఞానులు ఎవరిని ఏం చేయొద్దు, అజ్ఞానులు ఎవరు చంపొద్దు, నేను చెప్తాను, నేను పరిష్కారం.
నేను ఆ సమస్యకు పరిష్కారాన్ని ప్రకటిస్తాను, నేను ఆ చిక్కుముడిని నేను తీస్తాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూసారా, రాజునకు భావం తెలియజెప్పగల ఒక మనిషిని, అప్పుడు ఆరోగ్య గారు అన్నాడు, రాజునకు భావం తెలియజెప్పగల ఒక మనిషిని చెరపట్టబడినటువంటి యూదులలో నేను కనుగొంటిని. హల్లెలూయా. చూడండి, ఆరోగ్య గారు చెప్తున్నాడు, చెరపట్టబడినటువంటి యూదుల్లో. ప్రియులరా, మనం లోకం దృష్టిలో చెరపట్టబడినటువంటి వారుగా ఉండొచ్చు, మనం లోకం దృష్టిలో బందీలుగా ఉండొచ్చు. అపోస్తలుడైన పౌలు గారు అంటారు, మేము బంధకంలో ఉన్నాం కానీ అనేక మందికి విడుదల ప్రకటిస్తూ ఉన్నాం, మేము ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నాం కానీ అనేక మందికి సమృద్ధిని కలిగిస్తూ ఉన్నాం, అనేక మందికి ఐశ్వర్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాం అని చెప్తూ ఉంటుంటే ఆయన చాలా అద్భుతమైనటువంటి మాట. గుర్తులేదు నాకు రెఫరెన్స్, కానీ అపోస్తలుడైన పౌలు గారు చెప్తారన్నమాట, మేము చాలా నలిగిపోతూ ఉన్నాం, చాలా కృంగిపోతూ ఉన్నాం, కానీ అనేక మందికి విడుదల ప్రకటిస్తూ ఉన్నాం. మేము ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్నాం, కానీ మేము ప్రార్థన చేసినప్పుడు అనేక మందికి విడుదల వస్తుంది. మేము కొంచెం అనారోగ్య పరిస్థితుల్లో ఉంటూ ఉన్నాం, కానీ మేము ప్రార్థన చేస్తున్న అనేక మంది స్వస్థత వస్తూ ఉంది, అనేక మందికి విడుదల వస్తూ ఉంది అని చెప్తున్నట్టు ఇక్కడ చెరపట్టబడినటువంటి ఏంటంటే దాస్యంలో ఉన్నవారు, దాసులు, లేకపోతే జైల్లో ఉన్నటువంటి వారు, బంధకాల్లో ఉన్నటువంటి వారు, బంధించబడినటువంటి వారిలో ఒకటి నేను కనుగొన్నాను. హల్లెలూయా. విచిత్రంగా ఉంది కదా ప్రియులరా. ఆల్రెడీ అసలు బంధకాల్లో ఉన్నటువంటిది ఎవరు? రాజుగారు. అసలు చెరలో ఉన్నటువంటిది ఎవరు? రాజుగారు. అసలు చింతల్లో ఉన్నటువంటి ఎవరు? రాజుగారు. చెరపట్టబడినటువంటి వారు అనుకుంటూ ఉన్నారు, లేదు. హల్లెలూయా. ఈ చెరపట్టబడినటువంటి యూదుల్లో నేను కనుగొంటిని అని చెప్పి ఆ దానియేలును త్వరగా రాజసన్నిధికి తోడుకొని పోయాను. కాబట్టి చెరపట్టబడినటువంటి వారు కాదు, విడుదలను ప్రకటించేటువంటి వారు. బంధకంలో ఉన్నట్టు ఉన్నారు, కానీ బంధకాల నుండి విడుదల ప్రకటించేటువంటి వాడుగా ఉన్నాడు దానియేలు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలిగిన గాక. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఎంత అద్భుతమైనటువంటి విషయం చూడండి. రాజు సముఖమున మనవి చేసి అప్పుడు తీసుకెళ్ళి వెళ్ళాడంట. రాజా, నేను చూసిన కలయు దాని భావమును తెలియజెప్పుట నీకు సఖ్యమా అని బెల్తెషాజరు అను దానియేలును అడుగగా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, రాజు అడుగుతున్నాడు, నేను చూసినటువంటి కలయు దాని భావమును తెలియజెప్పుట నీకు సఖ్యమా అని బెల్తెషాజరు అను దానియేలును అడుగగా. చూడండి, ఎవరు అడుక్కునే వాళ్ళు ఇక్కడ? ప్రియులారా, మనం రోడ్డు పక్కన చూస్తుంటుంటాం, అమ్మ కొంచెం దానం చేయండి అని చెప్పి దానియేలు గారిని అడుక్కుంటున్నాడు. ఇప్పుడు ఎవరు చెరలో ఉన్నటువంటి వాడు ఏం చేస్తాడు? రాజుగారిని భిక్షం అడుక్కుంటాడు. అయ్యా, మమ్మల్ని విడిపించండి, నన్ను బయటికి తీసుకురావడం నీకు చేతనవుతుందా? నన్ను బయటికి విడిపించగలుగుతావా? నాకు సహాయం చేయగలుగుతావా? నీకు సఖ్యమా? నీకు కుదురుతుందా? నీకు వీలవుతుందా అని ఎవరెవరిని అడుగుతారు? చెరలో ఉన్నటువంటి వారు బయట ఉన్న వారిని అడుగుతారు. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే, ఒక రాజుగారు అయ్యుండి చెరలో, స్పష్టంగా ఉంది ప్రియులారా, ఇక్కడ 25వ వచనంలో చెరపట్టబడినటువంటి యూదులలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని బెల్తెషాజరు రాజుగారు, మహారాజుగారు, నీకు సఖ్యమా? నీకు కుదురుతుందా అని దానియేలుని బెగ్గింగ్ అంట, అడుక్కుంటా ఉన్నాడంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలిగిన గాక. ప్రియులారా, ఈ లోకం దృష్టిలో మీరు హీనమైనటువంటి పరిస్థితుల్లో ఉండవచ్చు, ఈ లోకం దృష్టిలో మీరు బంధకాల్లో ఉన్నటువంటి వారుగా ఉండొచ్చు, ఈ లోకం దృష్టిలో మీరు పేదవారుగా ఉండొచ్చు, ఈ లోకం దృష్టిలో మీరు చేతకాని వారుగా ఉండొచ్చు, ఈ లోకం దృష్టిలో ఇన్నోసెంట్ పీపుల్గా మీరు కనిపిస్తూ ఉండొచ్చు అనేక మందికి, ఈ లోకం దృష్టిలో ఎందుకు పనికిరానటువంటి వారుగా, ఈ లోకం దృష్టిలో అసహ్యమైనటువంటి వారుగా మీరు కనిపిస్తూ ఉండొచ్చు. కానీ అనేక మంది సమస్యలకు విడుదలనిచ్చేటువంటి వారుగా దేవుడు నిన్ను నన్ను వాడుకొనబోతున్నాడు. అనేక మంది సమస్యలకు తన పనిలో నిపుణత గనవాన్ని చూసారా? వాడు సామాన్యులు ఎదుట కాదంటే రాజులు ఎదుటనే వాడిని నేను నిలబెడతానని దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి దానియేలు గారికి ఉన్నటువంటి పని ఏంటంట? ప్రభు పాదాలు పట్టుకోవటం. ఆ పనిలో నిపుణత కలిగినటువంటి వ్యక్తి అయిన, దేవునికి స్తోత్రం, నైపుణ్యత కలిగినటువంటి వ్యక్తి అయిన ఆ పనిలోను. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడంట? ఆర్డినరీ బ్రదర్ల దగ్గర కాదు, అజ్ఞానులు అని చెప్పారు కదా, ఆ జ్ఞానుల దగ్గర కాదు నేను నిలబెడతాం. మహాదేశానికే రాజు బెల్తెషాజరు అయినటువంటి ఆ రాజు ఎదుటి నేను నిలబెడతాను నేను అని చెప్పాడు దేవుడు. నిలబెట్టాడు.
హల్లెలూయా. రాజుగారికి అటువంటి కళ రాట కారణం ఏంటంటే దానియేలు గారు హెచ్చించబడటానికి. హల్లెలూయా. దానియేలు గారి యొక్క గొప్పతనం బయటపడటానికి. హల్లెలూయా. ఈరోజు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మీ జీవితంలో శ్రమలు, ఇబ్బందులు, మానసిక ఒత్తిళ్ళు, కృంగుదల, ఇటువంటి భయంకరమైన పరిస్థితులు మీరు ఎదుర్కొంటున్నారా? అటువంటి లోకంలోంచి, సమాజంలోంచి, ప్రజల్లోంచి మీ మీదకి వస్తా ఉన్నాయా? కారణం దేవుడు నిన్ను హెచ్చింతాకే. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దేవుడు నిన్ను హెచ్చించడానికే. హల్లెలూయా. ఎందుకు వస్తున్నాయంటే అవన్నీ హెచ్చించడానికి. శ్రమలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, బాధలు వచ్చినా, వాట్ ఎవర్ ఇట్ ఈజ్. రాజుగారికి వచ్చిన కళ దానియేలు హెచ్చింపు కోసం వచ్చింది. దేవునికి స్తోత్రం. జ్ఞానులు మరణం కోసం కాదు, దానియేలు గారి హెచ్చింపు కోసం వచ్చిందనమాట. కాబట్టి ఈ రోజున నీకు ఎదురైనటువంటి శ్రమలు, ఇబ్బందులు ఏదైనాను దేవుడు నిన్ను ఉన్నతంగా నిలబెడతానికే, ఉన్నతమైనటువంటి స్థానంలో దేవుడు నిన్ను నిలబెడతానికే అవి ఎలా చేస్తూ ఉన్నాడు అనమాట. దానియేలు గారిని చంపేయడానికి రాలేదు సమస్య, దానియేలు గారు తలకాయ తీసేయడానికి రాలేదు సమస్య, దానియేలు గారిని మిగతా జ్ఞానులతో కలిపి హతం చేయడానికి రాలేదు సమస్య. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కాబట్టి ఈరోజున వాక్యం వినిసిన ప్రియమైనటువంటి సహోదరి, మానసిక ఒత్తిళ్ళు ఎదుర్కొంటున్నారా? భయంకరమైన సమస్యలు గుండా వెళ్తూ ఉన్నారా? అయితే ఒక మాట, దేవుడు చెప్తున్నటువంటి మాట, దానియేలు ఎందుకు పెట్టాడంటే 1 కొరింథీ 10:11 మీరు చదువుకున్నట్లయితే వాళ్ళకి జరిగినటువంటి అన్ని దృష్టాంతములుగా మనకి బుద్ధి తెచ్చుకునేటకే. దానియేలు వంటి రెస్పాన్స్ నీలో ఉన్నదా? చెరపట్టబడినటువంటి వ్యక్తిగా కనిపిస్తూ ఉన్నాడు, కానీ రాజునే అడుక్కునేలా చేశాడనమాట. రాజుగారే ప్రాధేయపడుతున్నాడు, నీకు సఖ్యమా? నీ వల్ల అవుతుందా నాయన? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులారా, మరి ఇది నేను కంటిన్యూ చేయాలని అనుకుంటూ ఉన్నాను. ఇది ఎన్ని రోజులు చెప్పిన అవ్వట్లేదు. రేపు ఎల్లుండి కూడా చూద్దాం. మరి దేవుడు ఇచ్చినట్టు ఆలోచన బట్టి చాలా సమయమైంది కాబట్టి నేను ఇక్కడ ఈ యొక్క వాక్యాన్ని ఆఫ్ చేస్తూ ఉన్నాను. చాలా అద్భుతమైన విషయాలు మాట్లాడుతున్నాడు దేవుడు. ఎందుకంటే దానియేలు వాళ్ళు యువకులండి, వాళ్ళు ఇంకా పెళ్ళిళ్ళు కూడా అవ్వలేదు, మంచి వయసులో ఉన్నారు వాళ్ళు, మంచి పబ్జీ గేమ్లు ఆడుకోవచ్చు, మంచి వాట్సాప్లో కూర్చోవచ్చు, యూట్యూబ్లో కూర్చోవచ్చు. వాళ్ళు ఏమో దేవుని పాదాల దగ్గర కూర్చుంటున్నారు. ఎంత వండర్ఫుల్ కదా అదంతాను. మన యవన జీవితాన్ని అంతా కూడా ఎండగట్టేసుకుని ఎండిపోయిన తర్వాత ఏంటంటే అంతా అయిపోయిన తర్వాత అప్పుడు వచ్చి మనం పాడాలని ఉందేసయ్యా పాట అంటూ ఉంటాం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అంత అయిపోయిన తర్వాత ఇంకేమొస్తుంది? నోట్లోనేమో పళ్ళు లేవు, ప్రభు అంటాకే ఫవ్వు అంటాం అనమాట. ఎందుకని? పళ్ళు లేవు. పళ్ళు ఉండగానేమో ప్రభుని స్తుతించడం, పళ్ళుండగా ఆ పాటలో ఈ పాటలో అటు ఇటు తిరుగుతూ జీవితాన్ని వృధా చేసేసేసి చివరికి వచ్చి పాడాలని ఉందేసే కానీ పాడలేకపోతున్నాను, నడవాలని ఉంది నడలేకపోతున్నాను, ఎక్కడొస్తుంది? అందుకే నీ బాల్య దినములైంది నీ సృష్టికర్తను స్మరణ తెచ్చుకో అన్నారు. కాబట్టి ఇక్కడ దానియేలు గారిని దేవుడు వాడుకుంటూ ఉన్నాడు, అభిషేకంతో నింపాడు. హల్లెలూయా. మనల్ని సమస్యలో దేవుడు నడిపించడు ప్రియులారా, సమస్యల్లో పరిష్కారాలుగా మనల్ని దేవుడు చూపిస్తాడు. అంధకారంలో దేవుడు మనల్ని ఉంచడు, అంధకారంలో వెలుగునిచ్చేటువంటి వారుగా మీరు లోకానికి వెలుగై ఉన్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఏంటంటే లోకానికి వెలుగుగా దేవుడు నిన్ను నన్ను నడిపిస్తాడు, కానీ నిన్ను నన్ను అంధకారంలోకి నెట్టాడు దేవుడు ఎప్పుడు కూడాను. మరి ఏంటి నాకు ఈ బాధ, ఏంటి నాకు ఈ గోళ అనుకోకుండా మీరు ఎవరు కూడాను ఎందుకు వచ్చింది ఈ సమస్య అనేటువంటి ఆలోచన రానివ్వకుండా ప్రియులారు ఎప్పుడు కూడాను. ఎందుకంటే మన దేవుడు మంచి దేవుడు. దేవునికి స్తోత్రం. ఎంతో మంచి దేవుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. కాబట్టి మంచి దేవుడు మన దేవుడు, మనల్ని నడిపించేటువంటి దేవుడు మన దేవుడు, మనల్ని విడిపించేటువంటి దేవుడు మన దేవుడు. హల్లెలూయా. కాబట్టి చింతలన్నీ తీరిపోతాయంట ఆయన దగ్గరికి వచ్చినట్లయితే. హల్లెలూయా. మరి ఈ యొక్క వాక్యాన్ని మనం కంటిన్యూ చేద్దాం. మరి దేవుడు మనతో మాట్లాడాడు చాలా అద్భుతమైన రీతిలో. ఈ వాక్యం ద్వారా మీరు బలపడినట్లయితే మరి ప్రార్థన చేయడానికి కాల్ చేయండి మాకు. యేసయ్యా నీకు వందనాలు. దానియేలు గారి ద్వారా చాలా అద్భుతమైన విషయాలు మాకు తెలియజేస్తూ ఉన్నాం. నిజమే, దానియేలు వంటి యాటిట్యూడ్ కలిగి మేము జీవించాలి. అప్పుడే మేము ఇతరుల యొక్క సమస్యలకు పరిష్కార మార్గాలుగా మేము ఉండగలుగుతాం. దానియేలు వంటి వైఖరి మాకు దయచేయండి ప్రభా. దానియేలు వంటి మనస్సు మాకు దయచేయండి. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మీరు కలిగి ఉండడం అన్నావు కదా ప్రభా. దానియేలుకి ఆ మనసు ఉంది కదేనా ప్రభా. ఆ రాజుగారు ఎలా పోతే పోనే అనుకోలేదు, ఆ సమస్యను పరిష్కరించాలి, అనేక మంది జ్ఞానులను రక్షించాలి, ప్రతి వారికి జీవాన్ని ప్రసాదించాలి. హల్లెలూయా. నేనే ఒక చెరగొనబట్టినటువంటి బానిసను, నా మాట ఎవరంటారని అనుకోలేదు, కానీ
నీ పాదాలు పట్టుకున్నాడు ప్రభా. సమస్య వచ్చిన వెంటనే నీ పాదాలు పట్టుకున్నాడు. మరి నా ప్రభా రాజుగారి ఎదుటే నిలబడ్డాడు నా ప్రభా. రాజుగారే అడుక్కుంటూ ఉన్నాడు, నీకు సఖ్యమా నాయన, నీ వలన అవుతుందా అని చెప్పి. ఎస్, నా వల్ల కాదు కానీ నా దేవుని వల్ల అవుతుంది. నా దేవుని పాదాలు పట్టుకుంటాం వల్ల నీ సమస్యకు పరిష్కారం దొరికిందయ్యా. నేను కేవలం ఒక పాత్రను మాత్రమే, పరిష్కారం నాలో లేదు, నేను పాత్రనే, ప్రభులో ఉంది యేసయ్యా. మరి అటువంటి వాక్యం ద్వారా మాతో మాట్లాడు. దానిలోని మనసు మాకు ఇచ్చినందుకు నీకు వందనం చెల్లిస్తూ ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్.